ఎద్దు పుండు కాకికి ముద్ద అనే సామెతను మనం వింటూ ఉంటాం. అయితే దీని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎడ్ల వీపు మీద కాడి రాసుకుని పుండు పడుతూ ఉంటుంది. పొలం దున్నాలన్నా బండి లాగాలన్నా కాడిని మోయాల్సిందే. అలా ఏళ్ల తరబడి పనిచేస్తున్నప్పుడు చర్మం వరుసుకుపోయి ఎర్రగా పుండు పడుతుంది. ఆ పుండు తగ్గే వరకు ఎద్దుకు విశ్రాంతినిస్తారు. కానీ కాకులు ఆ ఎద్దును విశ్రాంతిగా ఉండనివ్వవు. దాని వీపు మీద ఉన్న పుండును పొడిచి తింటూ ఉంటాయి. ఎద్దు తోకతో తరిమితే ఎగిరి వెళ్ళిపోతాయి. అలా తోకను కదిలిస్తూ ఉంటేనే కాకి దూరంగా ఉండేది, లేకపోతే ఎద్దుకు నరకం చూపిస్తుంది. దీని నుంచి పుట్టిన సామెతే ఇది. ఆ పుండు బాధ ఎద్దుకు తెలుస్తుంది, దానితో పని చేయించుకునే రైతుకు అర్థమవుతుంది. కాకి ఏమాత్రం పట్టించుకోదు. ఎద్దు మాంసాన్ని లాక్కుని తినటమే దానికి కావాల్సింది. అందుకే ఎదుటి వాళ్ళ బాధను తీర్చకపోగా అందులో ప్రయోజనం పొందాలని చూసే వాళ్ళను ఉద్దేశించి ఈ సామెతను వాడతారు. వర్షాకాలం మొదలైంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల రాకతో ప్రజలు వేడి నుండి ఉపశమనం పొందుతున్నారు. చాలా చోట్ల వర్షం కారణంగా నీటి కొరత తీరిపోతుంది. దేశంలో నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ప్రజలు వర్షపు నీటిని నిల్వ చేసి తాగుతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వర్షం నీరు తాగవచ్చా? వర్షం నీరు మన ఆరోగ్యానికి మేలు చేస్తుందా? పూర్వకాలంలో వర్షపు నీటిని సేకరించి అవసరమైనప్పుడు తాగేందుకు ఉపయోగించేవారు. ఇప్పుడు కూడా ప్రజలు అలా చేయటం విశేషం. ఇంతకు ముందు కాలంలో కాలుష్యం చాలా తక్కువగా ఉండేది. అందుకే వాన నీరు పరిశుభ్రంగా ఉండేది. కానీ ఇప్పుడు కాలుష్యం బాగా పెరిగిపోయి వర్షపు నీరు కూడా కలుషితమవటం మొదలైంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం వర్షం నీటిలో హానికరమైన వైరస్లు, బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. వర్షాకాలంలో ప్రజలు వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడటానికి ఇదే కారణం. సిడిసి ప్రకారం కలుషిత వాతావరణం కారణంగా వర్షం నీరు కూడా కలుషితమైంది. ఇప్పుడు దానిలో సూక్ష్మ కణాలు కనిపిస్తున్నాయి. ఈ కణాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఇది కాకుండా కుళాయి నీటి కంటే వర్షం నీటిలోనే ఎక్కువ ఆల్కలిన్గా ఉంటుంది. అందువల్ల దీన్ని తాగటం వల్ల మీరు అనారోగ్యానికి గురవుతారు. వర్షపు నీరు కలుషితమవుతుంది కాబట్టి దీనిని తాగటం మానుకోవాలి. అయితే మీరు ఈ నీటిని ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. పాత్రలు, బట్టలు ఉతకటం, ఇంటిని శుభ్రం చేయటం, మొక్కలకు నీరు పెట్టడం వంటి పనులు చేసుకోవచ్చు. ఇకపోతే గర్భిణీలు, వృద్ధులు, శిశువులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వర్షపు నీటిని అస్సలు తాగకూడదు. వర్షపు నీరు తాగటం వారి ఆరోగ్యానికి హానికరం. నీటి కొరత ఉన్న ప్రదేశంలో నివసిస్తున్న వారు ఎక్కువగా వర్షపు నీటిపై ఆధారపడుతూ ఉంటారు. అలాంటి వారు వర్షపు నీటిని మరిగించి తాగవచ్చు. వర్షపు నీటిని మరిగించటం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా, వైరస్లు నశిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్ క్రీం ధర 5 లక్షల రూపాయలకు పైనే ఉంటుంది. జపనీస్ ఐస్ క్రీం బ్రాండ్ సెల్లోటో తయారు చేసిన బైకుయాను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్ క్రీంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది. ఇటలీలోని ఆల్బాలో పండించిన అరుదైన తెల్లటి ట్రఫుల్స్తో ఈ ఐస్ క్రీంని తయారు చేస్తారు. ఈ ట్రఫుల్ ధర కిలో 12 లక్షల రూపాయలు ఉంటుంది. దీంతో పాటు ఇతర ప్రత్యేకమైన ఇంగ్రీడియంట్స్ తో ఈ ఐస్ క్రీంని తయారు చేస్తారు. దీని ధర ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 5.23 లక్షల వరకు ఉంటుంది. మనుషులకు, జంతువులకు కనిపించినట్లుగా పక్షులకు చెవులు పైకి కనిపించవు. అతి పెద్దగా ఉండే పక్షుల నుంచి చిన్నగా ఉండే పక్షుల వరకు ఏ పక్షిని చూసినా సాధారణంగా మనకు చెవులు కనిపించవు. వీటికి కూడా చెవులు ఉంటాయా? ఉంటే ఎక్కడ ఉంటాయి? అవి కూడా ఇతర జీవరాశుల మాదిరిగానే శబ్దాలను వినగలుగుతాయా అనే సందేహాలు రావటం సహజము. అయితే పక్షులకు మనకు ఉన్నట్లుగా బయటకు కనిపించే చెవి నిర్మాణం ఉండదు. అయినా మనుషులు వినలేని చిన్న చిన్న శబ్దాలు కూడా వినగలుగుతాయి. ఈ శక్తి వల్లనే పక్షులు ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పసిగట్టి అక్కడి నుంచి ముందుగానే వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాయి. ఇటువంటి సంఘటనలు మనం తరచుగా చదువుతూనే ఉంటాం, అలాగే వింటూనే ఉంటాం. అయితే పక్షులకు కూడా చెవులు ఉంటాయి. ఇవి మనకంటే బాగా శబ్దాలను వింటాయి. వీటికి జంతువుల మాదిరిగానే తలకు 2 వైపులా చెవులు ఉంటాయి. మనుషుల చెవి నిర్మాణంలో బయట ఉండే వెడల్పు అయిన భాగం పిన్న పక్షుల్లో ఉండదు. దానికి బదులుగా తలకు 2 వైపులా రంధ్రాల్లాగా చెవి ద్వారాలు ఉంటాయి. ఈ ద్వారాలను కప్పుతూ ప్రత్యేకమైన ఈకలు ఉంటాయి. ఇవి కప్పి ఉండటం వలన చెవి ద్వారాలు బయటికి కనిపించవు. వీటిని చూడాలంటే ఈకల్ని తప్పించి చూడాలి. ఇవి కంటి సమీపంలో తలకు ఇరువైపులా చిన్న రంధ్రాల్లాగా కనిపిస్తాయి. అయితే పక్షులు శబ్దాలు వినటానికి ఈ ఈకలు అడ్డురావు. ఫ్రెండ్స్, ఎలాగో ఇంతవరకు వీడియోని చూశారు కాబట్టి వీడియోని లైక్ చేయటం కానీ లేదా కామెంట్స్ చేయటం కానీ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. దానివల్ల మా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయటం కానీ కామెంట్స్ కానీ చేయండి.
ఇప్పుడు మనం మన మాటల్ని రికార్డ్ చేసుకోగలుగుతున్నామంటే, అలాగే మాట్లాడిన మాటలు రికార్డ్ అయ్యి టెలిఫోన్ ద్వారా అవతలి వ్యక్తికి చేరుకోగలిగాయి అంటే దానికి కారణం మైక్రోఫోన్. 3 వ్యక్తులు దీన్ని కనుగొన్నారు. డేవిడ్ ఎడ్వర్డ్ హగ్స్, ఎమిలీ బెర్లినర్, థామస్ ఎడిసన్. వీళ్ళ 3 వ్యక్తిగతంగా మైక్రోఫోన్స్ కనుగొన్నారు. 1878లో మొదటిసారి డేవిడ్ ఎడ్వర్డ్ పనిచేసే మైక్రోఫోన్ని కనుగొన్నాడు. ఈ మైక్రోఫోన్కి ఒక కార్బన్ రాడ్ ఉండేది. దీని 2 కొన భాగాల్లో 2 మెటల్ ఎలక్ట్రోడ్స్ అటాచ్ చేశాడు. ఇవన్నీ ఒక ఎల్ ఆకారంలో ఉండే చెక్క ఫ్రేమ్ మీద అమర్చాడు. తర్వాత శబ్ద తరంగాలను చెక్క ముక్క వెనుక భాగంలో ట్రాన్స్మిట్ చేశాడు. అంటే అక్కడ శబ్దాన్ని పుట్టించాడు. ఆ శబ్ద తరంగాలు అన్ని కార్బన్ స్టీల్లోకి వెళ్ళి కార్బన్ గ్రాన్యూల్స్లో ఒత్తిడిని కలుగజేశాయి. ఇక్కడే ట్రాన్స్మిట్ అయిన శబ్ద తరంగం వినిపించింది. ఒక చిన్న ఈగ ఎగిరే శబ్దం కూడా దీంట్లో నుంచి వినిపించడంతో ఆయన ఆశ్చర్యపోయి దీనికి మైక్రోఫోన్ అని పేరు పెట్టాడు. తర్వాత బెర్లైనర్ అండ్ ఎడిసన్ వీళ్ళిద్దరూ కార్బన్ మైక్రోఫోన్ని డెవలప్ చేసి టెలిఫోన్లో ప్రాక్టికల్గా పనిచేసే విధంగా తయారు చేశారు. వీళ్ళ 3 కృషి వల్ల ఇప్పుడు మనం మొబైల్ ఫోన్స్లో సులభంగా కాల్స్ మాట్లాడుతున్నాం, మైక్స్ ద్వారా పాటలు రికార్డ్ చేసుకుంటున్నాం. ఎండాకాలంలో రోడ్లపై మైదానాల్లో దూరంగా నీళ్లు ఉన్నట్లు కనిపిస్తాయి. అక్కడికి వెళ్లేసరికి ఏమీ ఉండవు. ఎండ అధికంగా ఉండి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగినప్పుడు భూమి కూడా వేడెక్కుతుంది. ఫలితంగా భూమిపై ఆవరించి ఉన్న గాలిపొరలు వేడెక్కుతాయి. అయితే భూమిని ఆనుకుని ఉన్న గాలిపొర వేడెక్కి తక్కువ సాంద్రతతో ఉంటుంది. దానికి పైన ఉన్న పొరలు తక్కువ వేడిని పొంది ఎక్కువ సాంద్రతతో ఉంటాయి. తక్కువ వేడి ఉన్న పొర నుంచి ఎక్కువ వేడి ఉన్న పొరలోకి కాంతి ప్రసరించినప్పుడు సాంద్రతలో తేడా వస్తుంది. కాబట్టి దిశ మార్చుకుని వంగి ప్రయాణిస్తుంది. ఈ వంగిన కాంతి సుదూర వస్తువులను ప్రతిబింబిస్తుంది. మన కంటికి అవి కనబడగానే అక్కడ నీళ్లు ఉన్నాయనే భ్రాంతి కలుగుతుంది. దీన్నే ఎండమావులు అని అంటారు. వైజాగ్ వెళ్లే వాళ్ళలో చాలా మంది బీచ్ని చూడందే తిరిగి రారు. ప్రశాంత వాతావరణం కనిపించే విశాఖలో సముద్రం ఒడ్డున ఎక్కడ చూసినా నిరుపయోగంగా ఉన్న లైట్ హౌస్లు కనిపిస్తూ ఉంటాయి. మరి వీటిని ఎందుకు నిర్మించారో తెలుసా? ఆర్కే బీచ్కి వెళ్తే యారాడ కొండపై నిర్మించిన డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ కనిపిస్తుంది. సాయంత్రం 6 కాగానే ఈ లైట్ వెలగటం మొదలవుతుంది. తీరం నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరం దీని కాంతి కనిపిస్తుంది. విశాఖకు చేరే నౌకలకు దారి చూపేందుకే ఈ లైట్ హౌస్లను నిర్మించారట. లైట్ హౌస్లో ఏర్పాటు చేసిన రివాల్వింగ్ ఆప్టిక్ సిస్టమ్ తిరుగుతూ ప్రెస్నల్ లెన్స్ ద్వారా ప్రతి 10 సెకండ్లకు ఒకసారి కాంతిని 32 నాటికల్ మైళ్ళ దూరం వరకు ప్రసరింపజేస్తుంది. అయితే దీని నిర్మాణానికి ముందు పెద్ద కొండలపై మంటలు వేసి ఆ కాంతిని భారీ అద్దాల సహాయంతో నావికులకు తీరం తెలిపి ఏర్పాట్లు చేసేవారట. బ్రిటిష్ కాలం నాటి ఈ లైట్ హౌస్లలో ప్రస్తుతం డాల్ఫిన్ లైట్ హౌస్, భీమిలి లైట్ హౌస్ మాత్రమే పనిచేస్తున్నాయి. మన భారతీయ టేబుల్ టెన్నిస్ ప్లేయర్లో మానికా బాత్రా కూడా ఒకరు. ఈమె సౌత్ ఏషియన్ గేమ్స్లో 3 సార్లు గోల్డ్ మెడల్ సాధించింది. కామన్వెల్త్ గేమ్స్లో అయితే 2 సార్లు గోల్డ్ మెడల్ సాధించింది. ఒలింపిక్ సింగిల్స్లో టేబుల్ టెన్నిస్ తరపున 32వ రౌండ్ వరకు వెళ్ళగలిగిన మొట్టమొదటి టెన్నిస్ ప్లేయర్ ఈవిడే. భారత ప్రభుత్వం ఈమెను గుర్తించి అర్జున అవార్డుతో సత్కరించింది. మీకు 25 ఏళ్లు నిండాయా, అయినా పెళ్లి కాలేదా? అయినా పర్లేదు, ఎందుకంటే మీరు ఇండియాలో ఉన్నారు. డెన్మార్క్లో లేనందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే డెన్మార్క్లో 25 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాకపోతే పనిష్మెంట్ ఉంటుంది. నడి రోడ్డుపై స్తంభానికి కట్టేసి లేదా కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేసి చుట్టూ జనం గుమిగూడి మసాలాలు మీద చల్లుతారు. ఈ సాంప్రదాయం ఈ మధ్య పుట్టిందేం కాదు. దీని వెనక కొన్నేళ్ల చరిత్ర ఉంది. పూర్వం ఆ దేశంలో మసాలాలు అమ్ముతూ కొందరు యువకులు కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణించేవారట. ఒకే చోటు స్థిరంగా ఉండే అవకాశం లేకపోవడంతో వాళ్ళు పెళ్లి కాకుండా బ్యాచులర్ల లాగానే మిగిలిపోయేవారట. అది గుర్తు చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా పెళ్లి కాని వారిపై మసాలాలు చల్లుతారట. అంతేకాదు, పెళ్లి కాని మగవాళ్ళను పెప్పర్ డూడ్ అని, అలాగే పెళ్లి కాని ఆడవాళ్ళని పెప్పర్ మైడన్ అని పేర్లతో పిలుస్తారట. వామ్మో, ఇలాంటి సాంప్రదాయం మన దేశంలో లేనందుకు మనం నిజంగా అదృష్టవంతులమే. ఏమంటారు ఫ్రెండ్స్? గ్యాస్ సిలిండర్ అడుగున రంధ్రాలు ఉండటం మీరు ఎప్పుడైనా చూసారా? దానికి ఆ రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా? సిలిండర్ కింద గాలి ప్రసరణ సులభంగా జరగాలనే ఉద్దేశంతో ఈ రంధ్రాలు ఉండేలా తయారు చేస్తారు. సిలిండర్ కింద వాటర్ ఉంటే ఆ సిలిండర్ జీవితకాలం తగ్గే ప్రమాదం ఉంటుంది. గ్యాస్ సిలిండర్ తుప్పు పట్టి గ్యాస్ లీక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే సిలిండర్ కింద నీరు నిల్వ ఉండకుండా ఈ రంధ్రాలు ఉంటాయి.
క్రికెట్ అభిమానుల్లో చాలా మందికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే మ్యాచ్లో అంపైర్గా వ్యవహరించే వ్యక్తిని ఎలా సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకి క్రికెట్ ఆడిన అనుభవం ఉంటుందా, అలా ఎంపైర్ కావాలంటే ఏం చేయాలి? సాధారణంగా క్రికెట్లో ఎంపైర్గా వ్యవహరించే వ్యక్తికి క్రికెట్ ఆడిన అనుభవం ఉండాల్సిన అవసరం లేదు. నిర్దిష్ట విద్యార్హత ఏమీ లేదు. చదవటం రాయటం వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ మాట్లాడటం రావాలి, 42 క్రికెట్ చట్టాలపై అవగాహన ఉండాలి, వివిధ థియరీ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన తర్వాత బీసీసీఐ నిర్వహించే పరీక్షలలో తప్పనిసరిగా పాస్ అవ్వాలి. ఎక్కువ సమయం గ్రౌండ్లో ఉండాలి కాబట్టి దృష్టి, వినికిడి, ఏకాగ్రతతో పాటు త్వరగా సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. ఏకకాలంలో నో బాల్స్, వైట్ బాల్స్, ఓవర్లో ఎన్ని బాల్స్ అయ్యాయి, ఎన్ని వికెట్లను కోల్పోయింది వంటి మల్టీ టాస్క్ను నిర్వహించే సామర్థ్యం ఉండాలి. పిడుగు పగబట్టడాన్ని ఎక్కడైనా చూసారా? బ్రిటిష్ ఆఫీసర్ వాల్టర్ సమ్మర్ఫోర్డ్ పై 3 సార్లు పిడుగులు పడ్డాయి. 1918లో గుర్రంపై వెళ్తుండగా పిడుగు పడడంతో పక్షవాతం బారిన పడడంతో ఆయన ఆర్మీ నుంచి బయటకు వచ్చేశారు. కొన్నేళ్లకు చేపలు పడుతుండగా అతనిపై పిడుగు పడటంతో పక్షవాతం తగ్గి నడవగలిగారు. 1930లో మరోసారి పడిన పిడుగు వల్ల మంచానికి పరిమితమై కొద్ది రోజులకే చనిపోయాడట. అయితే అతని సమాధిపై కూడా పిడుగులు పడటం ఆశ్చర్యం. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ రెగ్యులర్గా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.